హలో ఆల్, వెల్కమ్ టు తెలుసుకుందామా యూట్యూబ్ ఛానల్. అయితే ఈ వీడియోలో పాలిసెట్ ఎగ్జామ్ రిలేటెడ్ మార్క్స్ గురించి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అనేది నేను మీకు ఇస్తాను. ఇక్కడ చూడండి, మనకు ఇది ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చింది. మనకు 27th అంటే 25th ఎగ్జామ్ అయితే అయిపోయింది. ఈ 27th ప్రాథమిక కీ అంటే మీకు అఫీషియల్గా ఎస్బీ టెట్ నుంచి కీ అనేది వస్తుంది ప్రతి సెట్కి. ఓకేనా? అయితే మనకు 27th ఈ కీ రిలీజ్ చేసిన తర్వాత May 5th రిజల్ట్స్ అనేవి రిలీజ్ చేస్తారు అని చెప్పి అనౌన్స్ అయితే చేశారు. అయితే ఈ May 5th ఎగ్జాక్ట్గా వస్తాయంటే లేదు, కొంచెం డిలే అయితే అవ్వచ్చు. ఎందుకంటే ప్రతి ఇయర్ అలానే జరుగుతుంది. ఇది జస్ట్ టెనేటివ్ డేట్స్ అనమాట. ఎగ్జాక్ట్గా ఈరోజే రిలీజ్ చేస్తామని కాదు, 5 to 10 లోపు ఎప్పుడైనా రిలీజ్ చేస్తారు. ఓకేనా? మనకు ఈ అఫీషియల్ కీ అంటే ఇది రిలీజ్ చేస్తారు కదా, దీని తర్వాత మీకు మార్క్స్ అనేవి యాడ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఓకేనా? అంటే మనకు క్వశ్చన్ పేపర్లో ఏదైనా మిస్టేక్స్ ఉన్నా, వాళ్ళు క్వశ్చన్ పేపర్ ప్రిపేర్ చేయడంలో ఏదైనా సిలబస్ రిలేటెడ్, ఏదైనా టఫ్నెస్ రిలేటెడ్ ఏదైనా ఎక్స్ట్రాగా ఇచ్చినా కూడా మీకు మార్క్స్ అనేవి యాడ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఇంకా మీకు ఏదైనా కీలో డౌట్స్ ఉంటే మీరైతే అబ్జెక్షన్స్ రేజ్ చేసినా మీకైతే మార్క్స్ అనేవి యాడ్ అవుతాయి. ఓకేనా? సో ఇదన్నమాట. మీరు నార్మల్గా జస్ట్ ఇప్పుడు చెక్ చేసుకొని మార్క్స్ ఓకే ఇవి వచ్చాయి అనుకుంటున్నారు కదా, ఇంకా యాడ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే, ఇది జస్ట్ ఛాన్సెసే, ఖచ్చితంగా యాడ్ అవుతాయని కాదు. ఓకేనా? ఏదైనా మిస్టేక్స్ ఉండి వాళ్ళు ఆన్సర్స్లో ఇన్కరెక్ట్ ఆప్షన్స్ ఇచ్చినా ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. ఓకేనా? ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.